హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. ప్రతి నెల రూ. 3,000 అందించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, అలానే ఎప్పుడు ప్రారంభమవుతుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి. గవర్నమెంట్‌కి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరోసారి భరోసా ఇవ్వబోతోంది. తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే, రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ప్రతి నెలకు రూ. 3,000 అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ముఖ్యంగా ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందని చూసుకున్నట్టయితే, చదువుకున్న, ఉద్యోగం లేని వేల మంది యువతకు మేలుగా మారుతుంది. గతంలో నిరుద్యోగ భృతి నెలకు రూ. 2,000 అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రూ. 3,000 నెలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఎవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్టయితే, 10వ తరగతి లేదా అంతకంటే పై చదువులు పూర్తి చేసిన నిరుద్యోగులు, అలాగే 22 నుండి 35 ఏళ్ల వయసైతే ఉండాలి. రేషన్ కార్డ్ ఉండాలి. తప్పనిసరిగా ఆధార్ కార్డ్ కూడా ఉండాలి. ఎలాంటి ప్రభుత్వం ఉద్యోగి అయి ఉండకూడదు. ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్టయితే, ప్రభుత్వం త్వరలో అధికారికంగా పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఆన్‌లైన్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి 2025లోనే ప్రారంభిస్తామనేసి నారా లోకేష్ గారైతే తెలియజేయడం జరిగింది. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ప్రభుత్వ పథకాలు వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.